Daily. Taste the Daily. 9/2004లో 8,198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9,464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. మొత్తం 58,000 మంది కానిస్టేబుల్ ఉన్నారు. అందులో 24,000 మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఇక్కడుండే తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఉద్యోగం ఫస్ట్ అని, జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పటికే మెగా డిఎస్సి 15,591 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు 6,014 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో 4,51,347 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే దగ్గర 197 ప్రపోజల్, 8,55,173 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవన్నీ పూర్తయితే 8,23,922 మందికి ఉద్యోగాలు. మొన్నే విశాఖపట్నం పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది. అందులో మీరు చూస్తే 538 ఎంఓయూలు చేశాం. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది వస్తే 11,37,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెండు కలిపితే 735 పరిశ్రమలు, 538 ఎంఓయూలు చేశాం. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది వస్తే 11,37,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెండు కలిపితే 735 పరిశ్రమలు, 198 మందికి ఉద్యోగాలు ఇచ్చా. 5 పరిశ్రమలు 9,464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ